రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ మాదన్నగూడ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గరిగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయం దశాబ్దాలుగా భక్తజనకోటికి కొంగు బంగారంగా నిలిచింది. ఈ నేపథ్యంలోని ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ దాకా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. వాస్తవానికి అతి పురాతన కాలంలో అక్కన్న మాదన్న ఈ దేవాలయాన్ని నిర్మించాలని చెబుతారు. ఈ విధంగా మాదన్నగూడ గరిగుట్ట వద్ద ఈ అమ్మవారి గుడి పూజారి కిషన్ బాబా కుమారుడు విఠల్ బాబా ఎల్లప్పుడూ అమ్మవారి సేవలు చేస్తుంటారు. ఫిబ్రవరి నెలలో అమ్మవారి జాతర సమయంలో గ్రామ పెద్దల నుంచి సహాయ సహకారాలతో ఈ జాతర జరుగుతుంది. అర్బన్ ఫారెస్ట్ అధికారులు కూడా పెద్దమ్మ గుడికి సాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఏడాది ఫారెస్ట్ ఆఫీస్ కు వెళ్లి జాతరకు అనుభూతి తెచ్చుకోవడం జరుగుతుంది. అతి పురాణ కాలం నుంచి జాతర కొనసాగుతున్న క్రమంలోని ఈ గుడి సేవలు అందించిన కె నాగోజీ బాబా కుమారుడు కిషన్ బాబాజీ వారి పుత్రుడు విఠల్ బాబా గుడి పూజారులు తరతరాల నుంచి వారి వంశస్థులు ఈ ఉత్సవాలను కూడా జరుపుతున్నారు. ఆదివారం అమ్మవారి పుట్ట బంగారం తెచ్చుట, అమ్మవారి తొట్టెల ఊరేగింపు, బోనాల ఊరేగింపు, వడిబియ్యాలు పోయటం వంటి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సోమవారం 9వ మూడో రోజు అమ్మవారికి సదరు పటము, అగ్నిగుండాలు దొక్కించుట, అమ్మవారి కళ్యాణం, శివసత్తులకు ఆచారాలిచ్చారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని ఆలయ పూజారి కిషోర్ తెలిపారు. ఇక్కడ వేంచేసిన పెద్దమ్మ తల్లి ఎంతో మహిమలు కలవని, భక్తజనకోటికి కొంగు బంగారంగా నిలిచారని జలపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జహంగీర్ తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ఇక్కడ మాదనగూడ గరిగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున జాతర జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల సహకారంతో మరియు జల్పల్లి గ్రామస్తుల మున్సిపల్ ప్రజల సహకారంతో కూడా మనం ఇక్కడ జాతర జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మనకు పూజారి కిషోర్ గారు మనకు అందుబాటులో. పూజారి గారు చెప్పండి, ఏంటి ఇక్కడ జాతర విశేషాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్కోట్ కిషన్ బాబా గారి కుమారుడు కరెంట్కోట్ విఠల్ బాబా గారు వాళ్ళు గత 71 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. కిషన్ బాబా గారు 83లో జిందా సమాధి అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ బాధ్యతలు విఠల్ బాబా గారు తీసుకున్నారు. ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఈ జాతర ఈ రోజు నుంచి రేపు బోనాలు, ఆదివారం ఎల్లుండి అగ్నిగుండాలు, అన్నదాన కార్యక్రమం జరగవలను. కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు సత్యంగల్ల దేవి పెద్దమ్మ గరిగుట్ట పెద్దమ్మ తల్లి. ఇక్కడ ఏ దేవతలు ఇక్కడ గరిగుట్ట పెద్దమ్మ తల్లి 1959లో మా ముత్తాత కరెంట్కోట్ నుంచి మేకలు తీసుకొని ఇక్కడ వచ్చి మాదన్నగూడ ఉండేది. మాదన్నగూడలో ఇక్కడ ఆ నైట్ ఆపి జియగూడ మేకలు తీసుకెళ్తుండే. అప్పట్లో ఆయనకు కళలు వచ్చి ఇక్కడ అమ్మవారు ఉందని దీపం స్వయంగా వెలిగిందంట. అప్పటి నుంచి మేము 3వ పిటకం చేయబట్టి ఇది. అంటే ఇంకా దేవతలు ఎవరెవరు ఇక్కడ సమ్మక్క సారక్క, పంచముఖ హనుమాన్ టెంపుల్, శివాలయం, మళ్ళా రామలయం గుడి. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వ ప్రోత్సాహము ఇప్పుడు జల్పల్లి మున్సిపల్ నుంచి గుడికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ అని వాళ్ళు ముందుండి మున్సిపాలిటీ తరఫు నుంచి వాళ్ళే అన్ని కార్యక్రమం జరుపుతున్నారు. ఓకే, ధన్యవాదాలు కిషోర్ గారు. జయగిరి గారు చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు కదా, ఎట్లా అప్పటికి ఇప్పటికే ఎట్లా డెవలప్ అయింది టెంపుల్ కావచ్చు ఈ ప్రాంతం? చాలా డెవలప్ అయిపోయింది. అప్పుడు చాలా చిన్నగా ఉండే ఇప్పుడు విఠల్ బాబా గారు దీన్ని డెవలప్ చేసి చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. అమ్మగారిని చాలామంది నమ్ముతారు, బాగా ఘనంగా చేసుకుంటుంది. అంటే అప్పటికిప్పటికి మీరు తేడా ఏం గమనించండి ఇక్కడ? అంటే అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చా టెంపుల్? అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల సిటీ నుంచి చుట్టుపక్కల ఊళ్ళో అందరూ చాలామంది అమ్మవారి మీద చాలా నమ్మకం వాళ్ళు బాగా ఇష్టంతో వచ్చి ఎంత ఫంక్షన్లు దావాలు చేస్తారు. ఎల్లప్పుడూ కూడా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ జాతర అప్పుడు చాలా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. కిషోర్ గారు చెప్పండి, అసలు ఇక్కడ ముందు అసలు ఈ స్థలం ఎట్లా ఉండేది? ఇంతకుముందు స్థలం ఖాళీ బండ కింద అమ్మవారు ఉండే. స్వయంగా దీపం వెలిగింది అమ్మవారి దగ్గర. మా ముత్తాత వెళ్ళేటప్పుడు ఈ దీపాన్ని చూసి ఇక్కడ అమ్మవారు ఉందని మా తాతకు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఇస్తే ఆయన ఆ పిడ్డకం కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి 83లో జిందా సమాధి అయిపోయినారు. దాని తర్వాత మా డాడీ కంటిన్యూ చేస్తున్నాడు. దాని తర్వాత మేము కంటిన్యూ చేస్తుంది.
అంటే జాతర 3 రోజుల పాటు ఓకే, తర్వాత సంవత్సరం పొడుగుతా మరి ఇంకా ఏం జరుగుతుంది? మొక్కులు ఖాళీ టైంలో మొక్కులు ఉన్నోళ్ళు మొక్కులు నెరవేర్చుకుంటారు. ఇప్పుడు జాతరలో ఇంకా గట్టిగా అవుతారు. ఆదివారం, ప్రతి ఆదివారం మంగళవారం పూజలు చేస్తారు. కోరికలు ఉన్నోళ్ళు కోరికలు చేసుకుంటారు. మళ్ళీ అలానే అమాస పుణ్యానికి వస్తారు భక్తులు. వాళ్ళు అమాస పుణ్యానికి ఎవరైనా కోరికలు నెరవేర్చారు అన్నదానం పెడతారు చిన్నగా. ఈ జాతర సందర్భంగా మీరు భక్తులకు ఏమి అప్పీల్ చేయదలుచుకుంటారు? భక్తులకు అన్ని సౌకర్యాలు అప్పీల్ చేయదలుచుకున్నాం. వాటర్ది ప్రతి ఒక్క సౌకర్యం మున్సిపాలిటీ నుంచి మొత్తం డిమాండ్ చేసినాం, మున్సిపాలిటీ నుంచి తెప్పించుకున్నాం. మొత్తం అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ నుంచి చేస్తున్నారు. కొన్ని బడ్జెట్ మాదివి జరుగుతుంది, మేము పెడుతున్నాము. ధన్యవాదాలు. కెమెరామెన్ దాస్తో పూజరాజు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.